షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు విశ్వనాథ చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి 107వ జయంతి సందర్భంగా ఈరోజు విశ్వనాథ చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి 107వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాకా శ్రీనివాసరావు గారికి, అలాగే శ్రీకృష్ణదేవరాయల సంఘం సభ్యులకి, రంగా గారి అభిమానులకి, మెగా అభిమానులకి, మా ఎస్వీఆర్ సేవా సంఘం అభిమానులందరికీ కూడా స్వాగతం, ధన్యవాదాలు. ఈరోజు ఎస్వి రంగారావు గారికి నివాళులు అర్పించడం చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం, ప్రతి సంవత్సరం మేము మొరపెట్టుకునేదే ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం. అదే ఈ మన దేశ ప్రధానమంత్రి గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జాతీయ అవార్డులు కానీ పద్మ అవార్డులు కానీ ఎంతో నీతివంతంగా అర్హులందరికీ కూడా దక్కుతున్నాయని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు. అలాగే ఎస్వి రంగారావు గారికి 1964లోనే నర్తనశాల సినిమాకి 3వ ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఆయనకి ఉత్తమ నటుడు అవార్డు 60 సంవత్సరాల క్రితమే వచ్చింది. అంతర్జాతీయ అవార్డు వచ్చిన మొదటి వ్యక్తిగా ఎస్వి రంగారావు గారు ఆ రోజే కొనియాడబడ్డారు. ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎస్వి రంగారావు గారిని సముచిత రీతిలో గౌరవించలేదని చెప్పేసి తెలుగు రాష్ట్రమే కాదు దక్షిణ భారతదేశంలో అందరికీ కూడా ఒక బాధ అనేది ప్రతి వ్యక్తికి ఉంది, ప్రతి అభిమానికి ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారికి మా సంఘం తరపుని, తెలుగు ప్రజల తరపుని నేను నమస్కరించి ప్రాధేయపడుతున్నాను. ఎస్వి రంగారావు గారికి భారతరత్న అవార్డు ఇచ్చి ఆయన్ని గౌరవించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే మా ఈ భవిష్యత్తులో కూడా మా స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మా విన్నపం వారికి కూడా వినిపించుకుంటాం. ఇది తర్వాత మా నరసాపురం పార్లమెంటు సభ్యులు ఇప్పటి కేంద్ర మంత్రి వర్యులు శ్రీ శ్రీనివాసవరం గారికి కూడా మా శాసనసభ్యుల ద్వారా కలిసి వారికి కూడా ఒక వినతిపత్రం సమర్పించి ఇది దశల వారీగా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం. ఈ రోజుని శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మా సంఘం తరపుని, రాష్ట్ర ప్రజల తరపుని ఒక లేఖని పోస్ట్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అది గుర్తించి భారతరత్న ప్రకటించవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.